తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి తొలి 3 నిర్ణయాలు కూడా సహజంగానే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్ణయాలుగా ఉన్నాయి, ఎవరు గతంలో వీటిని అమలు చేశారన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అమల్లోకి తీసుకురావాలనుకున్నటువంటి 3 నిర్ణయాలు, మరీ ముఖ్యంగా మహిళా భద్రత కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు అచ్చం ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళా భద్రత కోసం, మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారో అదే తరహాలో ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ కూడా ఆలోచన చేయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసిన తర్వాత సీఎం విజయ్ 3 ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 3 కూడా మహిళా భద్రతను పెంపొందించడం కోసం, మహిళా భద్రతని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, మద్యం షాపుల్ని తగ్గించడం అన్నది. ఏదైతే వైన్ షాపులు ఎక్కడైతే దేవాలయాల దగ్గర, స్కూల్ దగ్గర, ప్రార్థనా మందిరాల దగ్గర ఉన్నాయో, బస్ స్టాండ్ల దగ్గర అత్యధికంగా మహిళలు, ఆడపిల్లలు సంచరించేటువంటి ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ మద్యం షాపుల్ని తొలగించడం, తర్వాత మహిళల రక్షణకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేలాగా ఉండేటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పి లేడీ సింగం టాస్క్ ఫోర్స్ అనేటువంటి వ్యవస్థని తీసుకురావడం, అదేవిధంగా మూడోది గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం. ఈ 3 అంశాలు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేసినటువంటి అంశాలు, మహిళా భద్రతలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు. ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా మనం కంపేర్ చేసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం, లేడీ సింగం టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి అధికారుల బృందంతో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చారో, దిశ చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం వల్ల దిశ చట్టం అమల్లోకి రాలేదు. కానీ అందులో ఉన్నటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, ప్రతి గ్రామంలో కూడా మహిళా పోలీసుని ఏర్పాటు చేశారు, దిశ పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు, దిశ యాప్ని తీసుకొచ్చారు, రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని దిశ వ్యవహారాలు మానిటర్ చేయడానికి ఒక అధికారిని నియమించారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి ఆ డిఎస్పీ ద్వారా విచారణ వేగవంతంగా, మహిళలపై ఏమైనా నేరాలు జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేలాగా, వాళ్ళు ఈ ఆపదలో ఉండేటప్పుడు దిశ యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా దాన్ని ఆపరేట్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. సిమిలర్గా అటువంటి వ్యవస్థని ఇప్పుడు విజయ్ తీసుకురావాలని నిర్ణయించడం అన్నది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. రెండోది, మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు కానీ, అఘాయిత్యాలు కానీ, మహిళలకి లైంగిక వేధింపులు కానీ, ఇవన్నిటికీ ప్రధానమైనటువంటి కారణాలు 3: మద్యం, గంజాయి, డ్రగ్స్. సో మద్యం నియంత్రణ అనేది చాలా అవసరం. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ముఖ్యమంత్రి అవగానే 43,000 బెల్ట్ షాపులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మూలించారు. అదేవిధంగా 4,500కు పైగా ఉన్నటువంటి మద్యం షాపుల దగ్గర ఉన్నటువంటి పర్మిట్ రూములు తగ్గించారు. దాంతోపాటుగా 33% మద్యం షాపులు తగ్గించారు. గుడి, బడి, ప్రార్థనా మందిరాలు ఇటువంటి చోట మహిళలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రాంతాల్లో మద్యం షాపులు లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా విజయ్ అదే పని చేశారు. 717 మద్యం షాపుల్ని తమిళనాడులో తొలగిస్తూ, ఏవైతే బస్ స్టాండ్లకు దగ్గర 500 మీటర్ల లోపు, అదేవిధంగా ఏవైతే కాలేజీలు, అదేవిధంగా స్కూల్స్, టెంపుల్స్, అదే ప్రార్థనా మందిరాలకు దగ్గరలోనే వాటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా గతంలో గంజాయి, డ్రగ్స్ వీటిని నియంత్రించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెబ్ ఏర్పాటు చేసింది. ఆ సెబ్ అన్నది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసింది. డీజీపీని ఆ పరిధిలో పనిచేసేలాగా, ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షించేలాగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు తమిళనాడులో కూడా ఖచ్చితంగా అదే ఏదైతే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయాలని విజయ్ నిర్ణయించారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేయడం, దాదాపుగా 65 బృందాలను ఏర్పాటు చేసి పూర్తిగా డ్రగ్స్, గంజాయిని నియంత్రించగలిగితే మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గుతాయి, మహిళల మీద నేరాలు తగ్గుతాయని భావించారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాలు అయితే మహిళా భద్రత కోసం ప్రాధాన్యతనిస్తూ తీసుకున్నారో అవే నిర్ణయాలను ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా మహిళల భద్రతకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తూ ఈ గవర్నమెంట్ ప్రయారిటీ అన్నది ఉమెన్ సేఫ్టీ అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ప్రయత్నించడం అన్నది రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది.